అక్కడైతే అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ 9వ తరగతి చదివే అమ్మాయి ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉంది. ఈ అమ్మాయికి గవర్నమెంట్ ఎలాంటి హెల్ప్ చేస్తుందంటారు మేడం? ఇప్పుడు యూజువల్గా ఏంటంటే ఇట్లాంటి కేసెస్లో అమ్మాయి పేరు బయటికి రివీల్ చేయరు. సపోజ్ అది XYZ ABC అని పెడతారు. సో ఈ అమ్మాయి ఇప్పుడు సపోజ్ ABC అనుకున్నాం అనుకోండి, ఆ అమ్మాయి ఫస్ట్ థింగ్ తనకు జరిగింది నార్మల్ థింగ్ కాదు. అసలు ఆమెకి ఫిజికల్ గా కోలుకుంటదేమో కానీ మెంటల్ కోలుకోవడానికి చాలా ఏళ్ళు పట్టొచ్చు. సో ఈ అమ్మాయి కనీసం ఏంటంటే తను చేసిన తప్పైతే ఏం లేదు, అందులో తన తప్పేం లేదు, చేసింది వేరే వాళ్ళు. కానీ స్టిల్ కూడా ఇంకా కూడా ఆమె ఏదో తప్పు చేసినట్టే ఆమె మైండ్లో పడిపోతుంది. అంటే నాతో ఇలా అంటే ఆ ట్రామా అనేది అమ్మాయిలకు అలా ఉంటుంది. సో ఆ అమ్మాయికి ఆ ట్రామా నుంచి బయట రావాలి అంటే కౌన్సిలింగ్ సెషన్స్ అట్లా ఇవ్వడము. ఫస్ట్ థింగ్ ఆమె ఫిజికల్గా ఫస్ట్ కోలుకోవాలి. ఎందుకంటే గ్యాంగ్ రేప్ అయింది కాబట్టి ఫిజికల్గా ఫస్ట్ కోలుకున్న తర్వాత ఆమె మొత్తం కంప్లీట్ నార్మల్ అయ్యి మొత్తం కోలుకున్న తర్వాత అప్పుడు ఆమెకి మెంటలీ అంటే ఆ మెంటల్లీ కూడా కోలుకోవడానికి కౌన్సిలింగ్ సెషన్స్ అట్లా పంపించడం జరుగుతుంది. అందరం మనం ఒకటే కోరుకుందాము, ఆ అమ్మాయి తొందరగా ఇందులో నుంచి బయటకు రావాలి, కోలుకోవాలని చెప్పి విల్ ప్రే ఫర్ హర్.